కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహలు మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఆ మిత్స్ అంటే మిత్తుని తెలుగులో ఏమంటాం? అపోహే కదా. మన లైఫ్లో చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి, అంటే కష్టాలు, బాధలు, ఇవన్నీ. మనం ఓడిపోవటాలు, తప్పు చేయటాలు, ఫెయిల్ అవ్వటం, తిరిగి లుంచోలేకపోవటం, వీక్నెసెస్, ఓకే, సోమరిపోతుతనం, ఓకే, కార్చుకోవటం, గారాబం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా చూస్తామంటే జస్ట్ నార్మల్గా జరుగుతున్న వాటిలాగా చూస్తాం. నాకు కొంచెం పెంచుతావా? మనం సహజంగా ఎప్పుడు కూడా అవి ఏదో స్పిరిచువల్ అని మాత్రం ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జరిగే వాటిని ఏమనుకుంటారంటే, ఆ వ్యక్తి వలన అయింది, ఈ వ్యక్తి వలన అయింది, నేను చదువుకోక అయింది, పలానందుకు అయింది, ఎందుకైంది. వాళ్ళు ఈ లోకపరంగా రేషనల్గా వాళ్ళ రీజన్స్ పెడతా ఉంటారు. ఓకే, సో నేను ఒకరోజు ఎమోషన్స్ అని వాక్యం చెప్పేటప్పుడు ఫిజికల్, తర్వాత ఈ ఎమోషనల్, అండ్ థర్డ్ వన్ ఒకటి చెప్పాను, అది లాజికల్, దెన్ ఈ ఈ ఈ ఈ లాస్ట్తో ఒకటి చెప్పాను, అది ఎడ్యుకేషన్ ద్వారా, ఇంటలెక్ట్ ద్వారా వచ్చిందని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ రేషనలైజ్ చేస్తారు. రేషనలైజ్ అంటే ఇప్పుడు కోతిలోంచి మనిషి వచ్చాడు, కోతి బొమ్మ ఒకటి పెట్టుకునేది, మనిషి బొమ్మ ఒకటి పెట్టుకునేది, వీడికి కళ్ళు ఉన్నాయి, వీడికి కళ్ళు, చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ రేషనలైజింగ్. సో దాన్ని దీనికి సమానం చేస్తాం. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఈ లోకంలో వచ్చే ప్రతి పరిస్థితికి, కష్టానికి, సమస్యలన్నిటినీ వీఆర్ రేషనలైజింగ్ థింగ్స్. అంటే ఇది ఎందుకు జరిగిందని అంటే వీల్ ఈక్వేట్ టు ఎ పర్సన్. నేను అప్పుల్లో ఎందుకు ఉన్నానంటే నా భార్య బాగా నా చేత ఖర్చు పెట్టించింది కాబట్టి. అది భార్య కాదు. ఓకే, ప్రతిదాన్ని మనం ఒక వ్యక్తికి, ఒక దానికి ఆపాదిస్తాం. ఓకే, ఏది తీసుకున్నా తప్పు మాత్రం మనిషి వల్లే జరిగింది అనుకుంటాం, కానీ వెనక జరుగుతున్నది మనం అసలు పట్టించుకోం. ఓకే, కానీ మన యాక్షన్స్కి, మన రియాక్షన్స్కి, మన ఎదుగుదలకి, మన పతనానికి మనం మాత్రం కాదు కారణం. మన వెనక రెండు ఫోర్సెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, మనం కొంతవరకు బాధ్యులం, నేను కాదనట్లేదు. ఓకే, కానీ సగం మనమైతే సగం ఇంకొకటి ఉంటుంది అన్నమాట. 50-50 ఛాన్సెస్. ఓకే, అంతా మనం కాదు, అలా అని అంతా ఇంకొకళ్ళు కాదు. రైట్? సో మనిషికి శోధన అనేది రావాలంటే రెండు దారులు ఉంటాయి. ఓకేనా? ఒక టెంప్టేషన్ రావాలంటే, ఒక కష్టం రావాలంటే, ఒక శోధన రావాలంటే దెర్ ఆర్ 2 ways, రెండు దారులు. ఓకే, ఆ రెండు దారుల్లో మొదటి దారి ఏంటంటే నాకు వాక్యం 100 డైరెక్షన్లో వెళ్తుంది. నిజంగా ఈ వాక్యం ఎదిగిన వాళ్ళ మధ్య చెప్పుకుంటే చాలా బాగా నాలెడ్జబుల్గా ఉంటుంది, కానీ దీన్ని సండేకి తీసుకొని వచ్చేటప్పటికల్లా దీనిలో వాల్యుబుల్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సరే, రెండు దారులు ఉంటాయి. రెండు దారుల్లో ఒక దారి ఏంటంటే దేవుడు అనుమతిస్తాడు. ఓకే, మన లైఫ్ ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ కష్టంలో, ఈ శ్రమలో మనం ఉన్నాము అని అంటే డైరెక్ట్గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపో, ఆయనే చేసింది. ఓకే, హీ అలౌడ్ ఇట్. దేవుడు దీన్ని అనుమతించాడు. ఓకేనా? సో మొట్టమొదటిది ఏంటంటే మన లైఫ్ ఇలా ఉండటానికి గల కారణం, దేవుడు మన లైఫ్లో ఒక కీడు, ఒక ఈవిల్ ఫోర్స్, ఒక సాతాను, లేకపోతే ఇబ్బంది, ఇరుకుల్ని దేవుడు అంగీకరించాడు, అనుమతించాడు. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఎ సెకండ్ ఫోర్స్, రెండోది ఉంది. రెండోది ఏంటంటే అది ఇప్పుడు మనం చదువుకున్నది. ఇక్కడ ఏమని అన్నాడు ఆయన? 22:32, 22:32.
31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును ఏంటంట కోరుకోనేను. ఓకే, మనకి శోధన ఇంకొక డైరెక్షన్ నుంచి కూడా వస్తుంది. అది ఎవరు? శోధన రావాలి అని అంటే నిజంగా చూస్తే ఒక్కళ్ళ వల్లే అవుతుంది, అది దేవుడు. కానీ దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే, సులువుగా పెట్టుకుంటే, ఇద్దరు వ్యక్తుల ద్వారా శోధన వస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకటి దేవుడు, ఇంకొకటి సాతాను. దేవుడు ఏమనుకుంటాడంటే, మనకి కష్టాలు, శోధనలు, శ్రమలు, ఇరుగులు, ఇబ్బందులన్నీ కలగజేసి మనల్ని ఆయన ఇంకొక వైపు నడపాలనుకుంటాడు. అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. కానీ సాతాను కూడా ఏం జరుగుతుందంటే, సీమోను సాతాను నిన్ను పట్టి జల్లించుటకు కోరుకొనెను. పోయి దేవుణ్ణి, అయ్యా నాకు కొంచెం వీడిని అని అడుగుతాడు. ఓకే, అర్థమవుతుంది కదా? సో మనకి కష్ట సమయాలు రావాలనంటే క్రైస్తవులు మిత్ నెంబర్ 1, అపోహ నెంబర్ 1 ఏంటంటే, మనకు కష్టాలు రావాలనంటే మనం చేసుకున్న కార్యాల వల్ల మనకు కష్టాలు వస్తున్నాయి అనేది నిజం కాదు. సరేనా? అంటే మనం ఏదో తప్పు చేసాం కాబట్టి నాకు ఈ కాలు ఇరిగింది, అదేదో అయ్యింది కాబట్టి ఇది అయ్యింది. ఓకే, నువ్వు కొలత చప్పున నీ కొలవబడును, అక్కడికి తీర్పుకి చాలా దూరం ఉంది. అది కాదు. నువ్వు అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎందుకు పడ్డావు అనేది మ్యాటర్ కదా. అర్థమవుతుందా? సో 2 దారులు ఉంటాయి మనిషికి. ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక డిఫికల్టీ, ఒక హార్డ్షిప్ రావాలని అంటే, ఒకటి దేవుడు అనుమతించాలి, లేదా సాతాను ఎవరిని మింగుదునా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఛాన్స్ రావాలి. ఓకే, సో మొదట మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ అపోహ ఏంటంటే, నా బ్రతుకంతా డెవిల్ ఉంటాడని మీరు అనుకోవటం పెద్ద తప్పు. ఇది బాగా తెలుసుకోండి. పొద్దున్న లేస్తే అది జరిగితే ఇది జరిగితే సాతానే, ఏం జరిగినా సాతానే, వాడిని అంత యాంప్లిఫై చేయొద్దు. అసలు అట్లా ఉండదు. ఓకే, లైఫ్లో దేవుడు కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రమే అపవాదిని లోపలికి పిలుస్తాడు. అర్థమవుతుందా? అన్ని సమయాల్లో సాతాను ఉండే అవకాశమే లేదు. ఓకే, సో సాతాన్ అనేవాడు ఒక మనిషిని ముట్టుకోవాలనంటే దేవుడు పర్మిషన్ తీసుకొని సంతకం పెట్టించుకొని రావాలి. ఆ సంతకం లేనప్పుడు హీ కెనాట్ ప్రివైల్. మీతో అతను గెలవలేడు, అసలు రాడు. అర్థమవుతుందా? కాబట్టి వాడు సాతాను, వీడు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు సాతాను అవుతాడు? కుదరదు. అట్లా ఉండదు. శోధన అనేది ఒక పర్టికులర్ టైంలోనే వస్తుంది. మీకు అర్థమవుతుందా? అన్ని సమయాల్లో శోధించుకుంటా జీవితం అంతా అలా ఉండదు. అట్లా అస్సలు ఉండదు. సగం నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్ ఏమో అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది? రైట్. మన యాటిట్యూడ్ని ఏమంటాం? మన గుణం, మన స్వభావం వల్ల మనం సగం తెచ్చుకుంటుంటాం. కానీ అది సాతాను, దేవుడు ఇంత దూరం వెళ్ళొద్దు. కానీ నిజంగా మనకి కష్టం వస్తుంది. ఆ కష్టం వీళ్ళిద్దరి ద్వారా వస్తుంది. ప్రతి కష్టాన్ని డెవిల్ చేయొద్దు, ప్రతి కష్టాన్ని దేవుడు పెట్టాడు చేయొద్దు. ఒక పర్టికులర్ టైంలో ఒక ఇంత టైం ఫ్రేమ్ పెట్టుకుంటాడు దేవుడు. ఆ సమయము వరకే నీకు వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఇద్దరికి నువ్వంటే అంత ఇష్టమేమి లేదు, తీరిగ్గా నువ్వు ఉన్నావని నిన్ను హింసించడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం వరకే నీవు శోధింపబడతావు. అర్థమైందా? సో ప్రతిదీ ఏమైనా, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు నువ్వు ఇలా చేసావని దేవుడిని పొద్దస్తమానం అడగకూడదు. ఎందుకంటే దేవుడు ఇదే పనిలో ఉండడు. సాతాను కూడా పొద్దస్తమానం నీ మీద పాడాడు. అసలు ఆ ఫస్ట్ అపోహ నుంచి బయటికి రండి. ఏది జరిగినా నాకేమన్నా జరిగిపోయిద్దేమో. మీలో ఎంతమందికి భయం, నేను హాస్పిటల్ ఎక్కుతానేమో, అది అయిపోయిద్దేమో, కాలు ఇరిగిద్దేమో, ట్రైన్ ఎక్కితే ఎక్కడికి ట్రైన్ కూలిపోయిద్దేమో, ఫ్లైట్ ఎక్కితే అసలు కుర్చీలోంచి ఎగిరిపోతానేమో కిటికీలో. సగం మంది ఇదే బాధ, ఏదో అయిపోతుంది నాకు నా జీవితంలో అసలు. ఎస్ ఆర్ నో? దేవుడు ఒక వ్యక్తి నాతో మాట్లాడతా, నా భార్య ఇల్లు అడుగుతుంది అన్నాడు. కొనిచ్చేయి అన్న. అది డెవిల్ కదా అని. డెవిల్ ఏంటి? డెవిల్ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు,
ఇల్లు లేకపోతే ఆడపిల్లకి ఎలా అని చెప్పారు. అవునా? అవును. కానీ ఇల్లులు కావాలని కోరింది అనుకుందాం, ఇది కొంచెం కష్టమే. మీకు అర్థం ఎంతవరకు అమ్మాయి, ఎంతవరకు డెవిల్. సో యూ హ్యావ్ టు డిసర్న్. రైట్, కొంతవరకు నిజమే కానీ కొంత నిజం కాదు. రైట్. సో ఇక అదే ఇదిలో ఉన్నారంటే డబ్బు సంపాదన, డబ్బులు కావాలి కానీ ఆ సంపాదనే నీకు మెయిన్ అయిందంటే మాత్రం అది రాంగ్. ఓకే, సరే. సో నేను ఇందాక ఈ భార్య ఇల్లు ఎందుకు చెప్పానంటే, ఆడపిల్లల్లో ఒక తత్వం ఉంటుంది. ఆ నేచర్ ఏంటంటే, దేవుడి దగ్గర ఎంత భవిష్య జ్ఞానం ఉంటుందో వీళ్ళ దగ్గర అంత భవిష్య జ్ఞానం ఉంటుంది. ఓకే, ఆయన దగ్గర ఉంటే ఏమో దేవుడు అంటాం, వీళ్ళ దగ్గర ఉంటే ఏమో తుగ్లక్ అంటాం. వీళ్ళ దగ్గర ఉండే భవిష్య జ్ఞానం ఏంటంటే, రేపు నా పిల్లోడికి లేదే, రేపు వాడికి లేదే, రేపు వీడికి లేదే, రేపేం చేస్తావు, అదేం చేస్తావు, ఇదేం అన్నీ రేపు లేదనే పెట్టి గొడవలు. సో రేపు గురించి ఎక్కువ దిగులు పడతారు. రైట్. సో కాబట్టి అన్ని ప్రొటెక్ట్ చేసుకునే స్వభావం ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఫియర్, భయం వల్ల వాళ్ళకి అది కలుగుతుంది. సో వాళ్ళ ఇదేంటంటే ఫ్యూచర్, they'll think about future always. కనుక రేపు ఏదేదేదో ఇక సాతాన్ని పక్కన పెట్టుకున్నట్టే. ఎవ్రీడే డిజైనింగ్ దేర్ లైఫ్. ప్రతిసారి వాళ్ళ జీవితాలను డిజైన్, ఇది మీరే. మీకు అర్థమవుతుందా? అది చాలా తప్పు. ఏదో నేను ఎందుకు ఇది చెప్పానంటే, వాళ్ళతో కలకాలం సాతాన్ లేకపోయినా వాళ్ళు సాతాన్తో ఉంటారు. అసలు వాడు లేడు, ఒక టైంలోనే వస్తాడు. కానీ మిమ్మల్ని మీరు ఎంత శోధించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తు గురించి భయపడేటప్పుడు ఇంకేదో జరిగిద్ది. కొంతమంది మగపిల్లలు ఉంటారు, చెప్పలేనంత పిరికి. ఓకే, అది జైరా అంటే ఇంకేదో అయిపోయిద్దేమో, అలా అవుతుందేమో. సో నిజంగా వీళ్ళ దగ్గర ఏమో సాతాను నుండి వీడు ఎదగకుండా ఏం ఆపడు. కానీ వీళ్ళ భయం ఏం చేస్తుందంటే, ఆ తత్వాన్ని మార్చుకోరు. కాబట్టి దినదినం వీడు సాతాన్తో ఉంటాడు కానీ సాతానే వీడితో ఉండడం. యూ గెటింగ్ రైట్? సో మనలో ఉన్న అవలక్షణాలు తీసుకుంటే అవన్నీ పోతాయి. కానీ మనము ప్రతిదానికి దేవుడు ఇలా చేశాడు, సాతాను ఇలా చేసింది కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది. నో, అస్సలు మీ లైఫ్ని చాలా సింపుల్గా పెట్టుకోండి. హాయిగా పొద్దున్నే నిద్ర లేచావా, దేవుడికి కృతజ్ఞతలు, ప్రభువా థ్యాంక్ యూ నాకు మంచి జీవితం ఇచ్చావు. ఎందుకంటే ఈరోజు దేవుడి కృప నువ్వు ఎంజాయ్ చేస్తావు, అంతేగాని డెవిల్ కాదు ప్రతిరోజు. అది ఒక పర్టికులర్ టైం మాత్రమే. అర్థమవుతుందా? ఆ పర్టికులర్ టైం కూడా ఏ టైము అని అంటే, దేవుడు నిన్ను ఎదిగించాలి అనుకున్న టైం మాత్రమే నీకు శోధన వస్తుంది. ఆ టైం తప్ప నీ లైఫ్లో మళ్ళీ శోధన వస్తుంది, కష్టాలు వస్తున్నాయి అని అంటే ఇట్ ఈజ్ మ్యాన్ మేడ్. అది మీ చేతులారా మీరు చేసుకున్నది, కానీ అలా ఉండదు. అర్థమవుతుంది కదా? ప్రతి సమస్యని స్పిరిచువలైజ్ చేసి దేవుడికి పెట్టి, దేవుడా నాకెందుకు ఈ సమస్యలు వచ్చినాయి అని అంటే దేవుడు వినడు అన్నీ. ఎందుకనంటే అవి మీవి, మీరు మీ చేతులారా చేస్తున్నవి. అర్థమవుతుందా? ఒక చిన్న పరిస్థితి కోసం మీరు అవతల వ్యక్తితోటి గొడవ పడటమో తగాదా పడటమో, సాతాను వచ్చి మీ ఇద్దరు గొడవ పెట్టడా? నో, దట్ ఈస్ రాంగ్. మీ చిన్నవి ఆపుకోలేక చెయ్యలేక చేస్తున్నాయి. సో అపవాది అనేవాడు జీవితంలో ఉండడు అలా. మీతో అంత టైం వేస్ట్ చేసుకోడు. బైబిల్లో ఏం చెప్తున్నాడు? ఫస్ట్ టైం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగినట్లా. సో యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు 30 ఏళ్ళు రాలేదు, 30 years ఎందుకు రాలేదు? ఆయన పుట్టేటప్పుడు వచ్చాడు, ఆ తర్వాత ఎన్నేళ్ళు పక్కన ఉన్నాడు? ఈజ్ వెయిట్ చేస్తున్నాడు 30 ఏళ్ల దాకా. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆత్మ అరణ్యమునకు ఆయన్ని కొనిపోయిన తరువాత 40 దినముల అంతమందు ఆయన ఆకలి కొనగా అప్పుడు ఆ శోధకుడు వచ్చి, సో వాడికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది అనమాట.
సో శోధించిన తర్వాత యేసుక్రీస్తు ఆ శోధనలన్నీ గెలిచిన తర్వాత సమయము వచ్చు వరకు అపవాది వెళ్ళిపోయాడు, తన టైం వరకు ఆగాడు. మీకు అర్థమవుతుందా? సో సాతాను ఎప్పుడంటే అప్పుడు మీతో వచ్చి గెలవలేడు. దట్ ఈజ్ మిత్ నెంబర్ 1, అపోహ. రెండోది ఏంటంటే నీ స్థాయికి మించి నిన్ను శోధించటాలు ఉండవు, అది అసలు కుదరదు. అర్థమవుతుందా? నీలోకి ఎంత ఆత్మ పరిమాణం పెట్టారో, ఎంత దేవుడు ఇచ్చాడో, నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడో, ఆ విశ్వాసానికి మించి నీ శోధన ఉండదు. ఓకే, దేవుడు నిన్ను టూ మచ్గా శోధించాడని చెప్పటం నీ ఓన్ ఎమోషన్స్. ఓకే, నువ్వు ఎగ్జాజరేట్ చేస్తున్నావు, దాన్ని అంత పెద్దగా ఊహించుకుంటున్నావు, కానీ వాస్తవం అయితే అది కాదు. అప్పుడు నీ ఆత్మీయత ఎంతో నువ్వు చెప్పాలి. నువ్వు అంత విపరీతంగా శోధింపబడే పని అయితే నువ్వు ఎంత స్పిరిచువలో నువ్వు చెప్పాలి. ఓకే, నువ్వు అంత స్పిరిచువల్గా కూడా బైబిలే చదవనప్పుడు నీకు ఎందుకు అంత పెద్ద పెద్దవి మాటలు? అర్థమవుతుందా? సో దేవుడు శోధించేటప్పుడు కూడా ఒక లిమిట్ పెడతాడు. ఓకే, వాళ్ళెవ్వరికి రాలేదు, నాకే వచ్చి నీకు నీకు ఇయ్యకుండా నీకు శోధన రాదు. అర్థమవుతుందా? ఓకే, ఫర్ ఎవర్ శోధన ఉండదు, ఎప్పటికీ నువ్వు శోధింపబట్టాలు కూడా ఉండవు. అవన్నీ తప్పులు. ఓకే, సరే. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి. నేను వాక్యం చెప్తాను, కానీ ఆ వాక్యము మీకు అర్థం కావటానికి దాని పక్కన ఉండే డిస్టర్బెన్సెస్ని తీసేయాలి. అందుకనే ఇవన్నీ చెప్తున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే నేను దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు కూడా చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇది పిచ్చి డౌట్. అదేంటంటే దేవుడు మంచోడు కదా, ఎందుకని సాతాన్ని పెట్టడం, ఈ మనల్ని ఇలా అటెంప్ట్ చేపించటం, ఈ తప్పులన్నీ చేయటం, ఇదంతా. ఓకే, ఇఫ్ గాడ్ ఈజ్ గుడ్, ఓకే, ఇప్పుడు దేవుడు కనుక మంచి అయితే అసలు హౌ డస్ ఈవిల్ ఎగ్జిస్ట్? అసలు చెడు అనేది ఎట్లా ఉంటుంది? ఇది పెద్ద ప్రాబ్లం అందరికీ. హలో, అందరు ఉన్నారా? దేవుడు మంచోడైతే చెడుకి ప్లేస్ లేదు కదా. ఇది ఒక తిక్కల ఆర్గ్యుమెంట్, అసలు ఒక బ్రెయిన్లెస్ ఆర్గ్యుమెంట్. హలో, ఉన్నారా? రైట్. అంటే నేను మరీ పాలు తాగేవాడిని, అందుకని నాకు అలా అనిపించింది నేను ఒకప్పుడు. ఓకే, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను దేవుళ్ళో ఎదిగే కొద్దీ నాకేం అర్థమైందంటే ఎంత కిడ్రా నేను అనిపించింది. ఆ కిడ్డినెస్ ఏంటో చెప్తాను. ఓకే, రైట్. ఏంటంటే దేవుడు మంచి కదా, వాడిని ఎందుకు పెట్టాడు, మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు, సాతాన్ని తీసేయొచ్చు కదా. ఏంటి మళ్ళీ చెప్పు? మీ పని ఆమెను కూడా తీసేద్దామా? సరే, మీ మమ్మీని తీసేద్దామా? ఆమె కూడా నీ మీద కొంచెం అరుస్తున్నట్టుంది. మన ఇట్ ఈస్ సబ్జెక్టివ్. ప్రతి వ్యక్తికి ఈవిల్ అనేది వాళ్ళు ఎలా చూస్తున్నారనేది. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక చిన్న ఇంత పెద్ద ఫిలాసఫీని నేను ఒక ముక్కలో మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. దేర్ ఆర్ 2 వరల్డ్స్, 2 ప్రపంచాలు ఉంటాయి. ఉన్నారా? ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉన్నప్పుడు వాళ్ళు శరీరంలో ఉన్నారా, ఆత్మలో ఉన్నారా? చెప్పండి. ఆత్మలో ఉన్నారు. చాలామంది వెనకోళ్ళకి ఆత్మ అంటే ఏంది, శరీరం అంటే ఏంది అని పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు వాళ్ళు దేవుడు చేసినప్పుడు వాళ్ళు దిగంబరులై ఉన్న సంగతి వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు చల్లపూట యెహోవా తోటలో వస్తున్న స్వరము విని దే ఆర్ ఇన్ స్పిరిట్. అంటే వాళ్ళు ఆత్మీయంగా ఉండటం వలన దేవుడిని చూస్తున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో గడుపుతున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం కిందకు చూసినప్పుడు వాళ్ళకి గొర్రెపిల్ల, కుక్కపిల్ల అన్నీ కనపడుతున్నాయి, ఏనుగులు, సింహాలు, పులులు అన్నీ కనబడుతున్నాయి. ఓకే, వాళ్ళు చూస్తున్న ప్రపంచంలో వాళ్ళు లేరు, వాళ్ళు ఇంకొక ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు, ఆ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు 2 ప్రపంచాలను చూడగలుగుతున్నారు. మీకు నేను చెప్తుంది అర్థమైందా? ఇది బాగా తెలుసుకోండి. వాళ్ళు ఎన్ని ప్రపంచాలు చూడగలుగుతున్నారు? 2. అదే శోధన అంటే. శోధన స్టార్ట్ అయ్యేది మీకు 2 ప్రపంచాలు ఉన్నాయన్న జ్ఞానం ఏర్పడ్డప్పటి నుండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 2, ఇఫ్ యూ హ్యావ్ 1, అస్సలు నీకు సంబంధమే ఉండదు. బయట ఉన్నవాడికి దేవుడు తెలియదు కాబట్టి వాడికి శోధన తెలియదు. అతను శోధింపబడక్కర్లేదు, మంచి చెడు గురించి వివేచించక్కర్లేదు. హీఈస్ బ్యాడ్, హీఈస్ ఈవిల్, ఫినిష్.
బట్ నువ్వనేవాడివి చెడుకు వెళ్ళనా, మంచిలో ఉండనా, నాకు కనిపించే దానిలో నివసించనా, అపోహకెళ్ళి బ్రతకనా అనే రెండు ఉంటాయి. సో రెండు చూసేవాడికి ఉంటాయి శోధన. అర్థమవుతుందా? సో ఆదాము అవ్వ తోటలో ఉన్నప్పుడు ఆ పండు అక్కడ పెట్టి మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం దీవిని తినవద్దు, నువ్వు తినమని నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను. అయితే సర్పము వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలంలో దేనిని తినవద్దని దేవుడు చెప్పినా అని అడిగితే అవ్వ ఏమనింది, తినొచ్చు అని చెప్పి. మీరు చావనే చావరు, మీరు తినమున దేవతల వలె ఉందని దేవునికి తెలియనని చెప్పింది. ఓకే, అప్పుడు అవ్వ అవి చూచుటకు రమ్యంగాను మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలం అయి ఉండటం చూచి తాను కొన్ని తీసుకొని తిని తన భర్తకి కూడా ఇచ్చెను. ఓకే, సో అవ్వ ఏం చేసిందంటే, హలో, చూసింది, ఏ కళ్ళతో చూసింది? తినింది ఈ నోరేగా. కానీ మీకు బైబిల్లో ఉన్న ఒక పెద్ద మిస్టరీని ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేను చెప్తాను. నేనంటే అసలు దేవుడైతే ఈ అపవాదిని ఎందుకు పెట్టాడు, అది ఎందుకు పెట్టాడు? వెరీ సిల్లీ థింగ్. ఆదాము చూడండి ఎంత ఎంటర్టైన్ చేశాడు. అసలు ఈ నేల మంటి నుండి నరుని నిర్మించి అతనికి ఇచ్చిన టాస్కులు రెండు, ఉద్యోగం రెండిటికి. అర్థమవుతుందా? ఈ నేలను సేద్యపరచుటకు అండ్ ద అదర్ వన్ రెండోది ఏంటి? కాయుటకు. అర్థమవుతుందా? ఈ ప్లేస్ని నువ్వు ప్రొటెక్ట్ చేయటానికి కూడా, హలో, నేలను సేద్యపరచుటకు దానికి కావలిగా ఉండటానికి కూడా. అర్థమవుతుంది? అయితే మనోడికి స్పిరిచువల్ వార్ఫేర్ తెలియదు కదా. ఈయన ఏం చేశాడు? సర్పం వచ్చినప్పుడే ఎవరు వచ్చారో నీకు తెలుసు, ఇన్ ద స్పిరిట్. నేను అంటుంది మీకు అర్థమవుతుందా? ఒకడొచ్చి మీకు అబద్ధం చెప్పేటప్పుడు అతను చెప్తుంది అబద్ధం అని మీకు తెలీదా? ఒకళ్ళు వచ్చి ఇంకొకళ్ళ మీద సాడీలు చెప్తున్నప్పుడు అతను చెప్తుంది సాడీ, హీఈస్ ఫ్రమ్ డెవిల్ అని మీకు తెలీదా? తెలుసు కదా. కానీ మీరు ఎందుకు చూడలేదు? సో ఇప్పుడు ఆదాము ఏం చేశాడంటే, క్లియర్గా సాతాను వస్తే కావలి కాయలా ఏం చెప్పు అని చెప్పి కథ తిన్నాడు. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సాతాను వచ్చినప్పుడు సాతాను అన్న సంగతి నీకు తెలిసి నువ్వెందుకు చూడలేదు? సరిగ్గా ఎందుకు డిసాన్ చేయలా? నువ్వు అబద్ధం చెప్తున్నావని ఎందుకు అనలేదు? బికాస్ నీకు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చూడకుండా కిందకి వెళ్ళావు. మీకు నేను చెప్తుంది అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? సరే, ప్రజలందరూ దేవుడు ఎందుకు నన్ను శోధించాలి, అది ఎందుకు పెట్టాలి, ఇది చాలా సూపర్ పవర్ నేను చెప్పేది. ఇప్పుడు ఒకడికి డెలివరెన్స్ చేస్తున్నాం, ఒక దెయ్యం వెళ్ళగొడుతున్నాం అనుకుందాం. రా బయటికి అన్న పవర్, ఆ అగ్ని, ఆ కత్తి, ఆ ఉరుము, ఆ మెరుపు ఏముండవు. అర్థమవుతుందా? ఒక చర్చిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసేటప్పుడు ఇట్టనగానే అని వెళ్ళిపోయి కింద పడి వాడు అసలు వాడి మీద నీళ్ళు పోసి గందరకాలం అయిపోతే వాడు వచ్చి, అన్నా ఏం వాడావు, కత్తి తీసావా అన్నాడు. ఏం కత్తి, మరుగుతా లేకపోతే ఏం మనిషిరా నువ్వు, ఆత్మలో కత్తులు సుత్తులు. డెవిల్ అనేవాడిని నాలెడ్జ్లో చూడాలి. మీకేమన్నా అర్థమైందా? అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తా. పాము తేలు ఉండటం మంచిదా మంచిది కాదా భూమి మీద? హలో, పాము ఉంటే అర్రే దేవుడు ఎందుకు పాముని చేశాడని మీరు ఎవ్వరు అడగలేదు, కానీ దేవుడు ఎందుకు కీడు చేశాడని మాత్రం అందరూ అడుగుతున్నారు. పాము బేడా కాదా? విషం ఉంటుందా లేదా? సింహానికి విషం ఉంటుంది, కరుస్తుందా లేదా? చంపుద్దా లేదా? అన్ని బీస్ట్స్, అన్ని మృగాలు, అన్ని క్రూర జంతువులు చంపుతాయా చంపువా? ఇన్నిటిని ఎందుకు పెట్టాడు అసలు దేవుడు? పాము బేడా కాదా? బేడా. మీరు ఒక పాము దానికి ఏం తెలుసు అంటారా? అనరా? అది పగబట్టిందా మీ మీద? ఇప్పుడు వీడినే నేను పుట్టిందే వీడిని చంపటానికి.
అని అనుకుందా? లేదా అది మేడ్ దట్ వే, అది అలాగా తయారు చేయబడిందా? హలో, నేను అంటుంది మీకు అర్థమవుతుందా? పాముకు విషం ఉందని మీరు ఎంతమందికి తెలుసు? ఎవ్రీబడి నోస్. మరి డెవిల్ అని నీకు ఎందుకు తెలియదు? తీసే అంటావు ఎందుకు? ఇన్ నాలెడ్జ్ నీకు తెలిస్తే దానిలో విషయం ఉందని అది పాము కాదు. ఏమైనా అర్థమైందా? అది ఉండొచ్చు బికాజ్ యూ నో ఇట్. అందులో విషయం ఉంది, నీకు తెలుసు కదా. నౌ యూ విల్ హ్యాండిల్ ఇట్. పాము ఏది కరువు చూద్దాం. ఇదే టెంప్టేషన్ అంటే. చెప్పు పాము, ఏందో చెప్తున్నావు నువ్వు. ఈ పండు వాడు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ పని చేస్తున్నావంటే మీలో ఎంతమంది తెలిసి తప్పు చేస్తున్నారు? డోంట్ యు నో దట్ ఇట్ ఈజ్ ఈవిల్? మీకు అర్థమవుతుందా నేను అంటున్నది? అర్థం. అట్లాంటప్పుడు దేవుడు తేలును కూడా ఉంచకూడదు, పావుని ఉంచకూడదు. ఎందుకంటే పాపం తేలికి దాని కొండెలో విషయం ఉంటుంది కదా. ఎందుకు తీసి నువ్వు తెలివైనోడు అనుకున్నావు, విషంతో మందు తయారు చేసుకోవచ్చు. దేవుడు చేసేది అదే. చెడుని వాడి మంచి తేవచ్చు. పనికి రాందంటూ ఉండదు, నువ్వు తెలివిగా ఉండాలి అంతే. దేవుడు సాతాన్ని ఎందుకు మరి పెట్టరా ఏంటి? మరి పావును ఎందుకు పెట్టాడు? తేలిని ఎందుకు పెట్టాడు? అవి ఉంటాయి, అవి అంటే నీ కోసం పెట్టకూడదు. నువ్వు వాటికన్నా పెద్ద కదా, అప్పుడు అవి ఉంటే నీ ప్రాబ్లం ఏంటి? బట్ నువ్వు వాటిని వింటున్నావు కాబట్టి ప్రాబ్లం. నేను అంటుంది మీకు ఏమన్నా అర్థమైందా? సో ఎప్పుడైతే ఆదాము సాతాన్ని విన్నాడో విషం మర్చిపోయాడు. దానికి విషం ఉంటుందన్న సంగతి మర్చిపోయి కాటేయించుకున్నాడు. బట్ యు నో, ఒక శోధన వస్తుంది అని అంటే నీకు తెలుసు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే వాడు ఉన్నాడు. నీకు తెలిస్తే అది ఈవిల్ కాదు, అది నీకు బహుమానం, రివార్డ్. నీకు తెలిస్తే నీ శోధన అది నీ బహుమానం అని నీకు తెలుస్తుంది. ఓకే, ఈ టెస్ట్ నేను పాస్ అవుతానన్నమాట, పాస్ అవ్వాలి. కానీ నువ్వు జ్ఞానం లేనోడుగా ఎందుకు దేవుడు ఇది పెట్టాడు అది పెట్టాడు? అవి ఉంటాయి, అవి చెడు కాదు. దేవుడి ఉద్దేశంలో వాటిని పెట్టి మంచి తేటం. వై? ఎందుకనంటే ప్రతి ఒక్కటి, ఇప్పుడు వద్దులేండి, అదంతా పెద్దది, స్వేచ్ఛ ఇచ్చాడు, ఇదంతా ఇప్పుడు కాదు. సో ఈ పాము ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలి, రైట్? ఇప్పుడు ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకుందాం, పాము దగ్గర చేయబెడతాడా పెట్టడా? టెస్ట్ అంటే తెలుసా? ఏమీ తెలియదుగా, పెట్టి కనిపించుకుంటాడు కదా. కానీ మనకి తెలుసా తెలీదా? పాము ఉంది అని అంటే మీరు ఎంత మిమ్మల్ని జాగ్రత్త పరుచుకుంటారు? ఎస్ ఆర్ నో? కరెక్ట్గా వెళ్ళి కట్ట తీసుకుంటాంగా, కర్ర తీసుకొని ఏదో ఒకటి తీసుకుంటాం కదా దాన్ని ఏదో చేయటానికి. ఎస్ ఆర్ నో? అంటే మీరు చూడగలిగినప్పుడు వాడు మీ కిందకు వస్తాడు, మీరు చూడలేనప్పుడు వాడు మీ పైకి వస్తాడు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఎలా చూడాలంటే, ఇఫ్ యు సీ ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో చూడగలిగినప్పుడు అపవాది జస్ట్ ఒక ఆబ్జెక్ట్. మీరు అదే శరీరంలో చూస్తే వాడు పవర్. మీరు శరీరంలోకి వెళ్ళి నాకెందుకు ఈ శోధన అన్నావంటే నిన్ను వాడు ఎంపవర్ చేశాడని, నీకన్నా శక్తిమంతుడు అయిపోతాడు. అదే నువ్వు దేవుడిలో ఇది నువ్వేగా అన్నావంటే, యేసుక్రీస్తు ఇది అంధకార సంబంధమైన గడియ. అప్పుడు పిలాతు అన్నాడు, నేను నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని. ఊరుకోరా నువ్వు, పైనుండి నీకు అనుగ్రహింపబడితే కానీ నా మీద నీకు ఎట్టి అధికారం ఉండదని. మీకు అర్థమవుతుంది నువ్వు ఏంటో? నువ్వు యు ఆర్ జస్ట్ ఎ టూల్. నీకు నా మీద అధికారం ఉంది, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం. ఐ నో హూ ఐ యామ్. ఓకే, నేను చచ్చిపోదామని వచ్చాను కానీ నువ్వు నన్ను చంపలేవు. మీకు ఆ జ్ఞానం ఉందా? డెవిల్ అంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేవు, నువ్వు నన్ను శ్రమ పెట్టలేవు. నేను శ్రమలో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్తున్నాను. ఐ కెన్ క్విట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. శోధన నుంచి నేను వెళ్ళిపోవచ్చు, దేవుడిని వద్దనుకుంటే నేను ఫ్రీ, నన్ను ఇంకా శోధించడు. బట్ ఐ వాంట్ టు ఎండ్యూర్. నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు శోధన ఉంది. మీకు అర్థమవుతుందా? హలో, రైట్? సరే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంట 20
2:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను. సో శోధన ఎన్ని డైరెక్షన్స్లో వచ్చింది? 2. ఓకేనా? కాబట్టి మీకు నా పాము ఎగ్జాంపుల్ అర్థమైందా? పాములు పట్టే వాళ్ళకి పాము అంటే భయం లేదా? కరిస్తుందని తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలిసి మరి ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళకి తెలుసు ఎలా పట్టుకోవాలో. అర్థమవుతుంది? మనం పాములు పట్టుకునేవాళ్ళం అనమాట. పోతే డిఫరెంట్గా ఆత్మలో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారము ఇచ్చి ఉన్నాను అన్నాడు. సో రైట్, ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాలి. మిత్ నెంబర్ 3 ఏంటంటే, సాతాను వచ్చి మనల్ని అటాక్ చేస్తాడని మనం అనుకుంటాం కదా. కాదు, మనం వాడిని అటాక్ చేస్తాం. అది ప్రాబ్లం వాడితే. హలో, ఒకప్పుడు పాత నిబంధన టైంలో మొత్తం మనం డిఫెన్స్, ఇప్పుడు మనం అఫెన్స్. పాత నిబంధన టైంలో వెళ్ళి యోబు, దావీదు కనిపించిన ప్రతోడిని శోధించటమే. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు కల్లా ఇతను ఎన్నో ఫైళ్ళ మీద సంతకం పెట్టాలి, ఎన్నో ఉంటాయి. అర్థమవుతుందా? మన దాకా రావటం అనేది కుదరదు. ఇంకొకటి, వచ్చినా గెలవటం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాణి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం కాబట్టి, ఆల్రెడీ విక్టోరియస్ కాబట్టి ఎట్లా రావాలో అని చాలా స్కెచ్లు వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది? సో కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కల్లా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు, కాబట్టి మీరు వానిని జయించి ఉన్నారా అన్నాడు. ఓకే, గెలుపు అనేది డార్మెంట్గా, అంటే నిద్రావస్థలో మనలో దాగుంది. వి ఆల్ ఆర్ స్ప్రింటర్స్, వి ఆల్ ఆర్ స్విమ్మర్స్. మనందరికీ ఈత వచ్చు, మనందరికీ పరిగెత్తడం వచ్చు, కానీ పరిగెత్తలేదు అంతే. అలాగే మనందరికీ సాతాన్ని గెలవటం అందరికీ వచ్చు, కానీ ఎప్పుడు చేయలేదంతే. మీకు అర్థమవుతుందా? ఒక శోధనని గెలవటం నువ్వు పుట్టుక తత్వం, విక్టోరియస్ లైఫ్ అనేది నీకు అలవాటు. గెలవటం అనేది నీ స్పిరిట్లో ఉంది, కానీ నువ్వు పరిస్థితులను ఒప్పుకుంటున్నావు. పాము, అమ్మో పాము అన్నావు. ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ ఇనఫ్, పాము మనం దేంతో పట్టుకోవాలి? అది తేడా. అర్థమవుతుందా? ఆత్మలో ఉన్న వ్యక్తి పామును పట్టుకుంటాడు, శరీరంలో ఉన్న వ్యక్తి పాము అంటే భయపడతాడు. ఉన్నారా? రైట్. సో ఇప్పుడు ఏమైంది? సాతానంట పేతురుని కావాలని అడిగిందంట. ఉన్నారా? ఈ బొమ్మ బాగా అర్థం చేసుకోండి. ఒక క్వశ్చన్ పెట్టాలా, అసలు దేవుడు శోధన అనేది ఎందుకు అనుమతిస్తాడు? హలో, ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఇక్కడ చూడండి. సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను. ఇప్పుడు జల్లించడానికి కోరుకునేవాడికి ఒక మీనింగ్ ఉండాలి కదా. ఇప్పుడు సాతాను దేని వెనకబడుతున్నాడు? ఎందుకంటే కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. దేని కొరకు వెంటపడతాడు సాతాను? ఫర్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం. నువ్వు శోధింపబడేది కూడా నీ నమ్మకం మీదే. నీ దగ్గర విశ్వాసం ఉంది, అది శోధనకి ఏమంటాం? కారణం. ఓకే, ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గర ఈగలు ముసురుతాయా లేదా? కాబట్టి నీ దగ్గర విశ్వాసం ఉంది కాబట్టి నిన్ను జల్లించడానికి వస్తాయి. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఈ స్టోరీ నేను చెప్తాను, వినండి. ఇక్కడ ఏమైంది? యేసుక్రీస్తున్నాడు, ఆయన చనిపోబోయే ముందు రోజు రాత్రి వీళ్ళందరూ ఇప్పుడు బల్ల దగ్గర కూర్చొని ఉన్నారు. బల్ల దగ్గర కూర్చొని ఉంటే ఆయన శిష్యులను చూశాడు. చూసి, నా శ్రమలో నాతో ఉన్నవారు, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక తండ్రి నాకు రాజ్యము నియమించినట్లు నా రాజ్యములో నా బల్ల యొద్ద
మీరు ఇజ్రాయెల్ 12 గోత్రం వారికి తీర్పు తీరుస్తారు, నా సింహాసనం దగ్గర భోజనం చేస్తారు అన్నాడు. ఓకే, ఇవన్నీ వినేటప్పుడు మనకు చాలా హాయిగా ఉంటుందిగా, బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు అనమాట, సీమోను అన్నాడు, మనోడు తినటంలో బిజీగా ఉన్నాడు, అందుకని మళ్ళీ ఇంకోసారి సీమోను అన్నాడు. అరే ఇప్పుడు మెక్కటం కాదరా ప్రాబ్లం అన్నాడు, అసలే పస్కా కదా, పస్కా మొత్తం మేసేస్తున్నాడు కాబట్టి సీమోను అన్నాడు. పలకల సీమోను అన్నాడు, ఆ ప్రభువా అన్నాడు. ఇప్పుడే సాతాను ఏం చేశాడంటే, మీలో ఒక్కడిని తీసేసుకున్నాడు, యూదా. అయిపోయింది, వాని హృదయంలో ఆలోచన పుట్టించి ఉండెను, అయిపోయి ఈయన ఎప్పుడైతే రొట్టె ముక్క తుంచి వాడికి ఇచ్చాడో సాతాను వానిలో ప్రవేశించెను. ఈజ్ డన్, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు పేతురుతోటి, ఏమన్నాడంటే అందరు రెడీ. సో ఇప్పుడు మనం శోధన అంటే అసలు ఈ లోకంలోనే ఉండకూడదు, బికాస్ దిస్ ఇస్ స్పిరిచువల్. మనం పోరాడేది శరీరాలతో కాదు, ఆత్మలో. కనుక ఇప్పుడు మనం అందరం ఆత్మలోకి వెళ్ళిపోదాం. ఆ లోకంలో ఇప్పుడు ఏమైందంటే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు, ఉన్నారా? ఇటు పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటంటే పరిశుద్ధాత్మ. సరేనా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఉన్నప్పుడు వీడెవడు వచ్చాడు, హూ ఇస్ కాల్డ్ డెవిల్. అయ్యా, ఆయనతో తిరుగుతున్న వాడు ఒకడు ఉన్నాడు, చేపలు పట్టుకునేవాడు, వాడు నాకు కావాలని. యేసుక్రీస్తు విన్నాడు, బికాస్ హీస్ ఇన్ ద స్పిరిట్. మీకు అర్థమవుతుందా? పేతురు కావాలి అని పేరు పెట్టి మరీ అడిగాడు. హలో, మీ వెనక ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుందా? సో నాకు పేతురు కావాలన్నాడు. వెంటనే దేవుడు యేసుక్రీస్తు వైపు చూశాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సరే కానీ పేతురు విశ్వాసం మాత్రం కాపాడు ప్రభు అన్నాడు. ఓకే, యోబునైతే మొదటి టెంప్టేషన్లో తన శరీరమును ముట్టవద్దన్నో, రెండవ టెంప్టేషన్లో తన ప్రాణమును ముట్టొద్దన్నో, కానీ పేతురు దగ్గర వాడి విశ్వాసాన్ని ముట్టనీవాక అని చెప్పావు. హలో, ఉన్నారా? సో ఎందుకంటే పేతురు యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు. ఉన్నారా? ఆ నమ్మకాన్ని గురించి ఇప్పుడు వస్తున్న శోధన. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడంటే, 17వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో, తండ్రి వీరిని దుష్టుని నుండి భద్రపరచును, వీరిని లోకము నుండి తీసుకొని వెళ్ళిపోమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఓకే, సో యేసు పరలోకంలో ఆత్మలోకంలో జరుగుతుంది ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు సాతాను పోయి పేతురు గురించిన రిక్వెస్ట్లు పెడుతున్నాడని విన్నాడో, శోధన పేతురుకి రెడీ అయిపోయింది అనుకున్నాడో, అప్పుడు ఆయన విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. పేతురుని యూ కెన్ టచ్ ఎనీథింగ్, బట్ అతని విశ్వాసం మాత్రం ఫెయిల్ అవ్వకుండా చూడు ప్రభువా, అతను నమ్మిన వాడిలాగానే ఉండాలి అని దేవుడిని అడిగాడు. అడిగితే, హలో ఉన్నారా? అప్పుడు ఇటు పక్కన ఉన్న ఆత్మ ఏం చేసిందంటే అనింది. ఏం చెప్పాను? హమ్ హేనా అనింది. యేసుక్రీస్తు ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. సీమోను అన్నాడు. బిజీ ప్రభు. అబ్బా రే వినరా అన్నాడు. సీమోను అన్నాడు. ఆ ప్రభు అన్నాడు. సాతాను నిన్ను పట్టి జల్లించుటకు కోరుకొనెను,
అయితే నేను నీ నిమిత్తము ప్రార్థన నీ విశ్వాసము తొలగిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, కాబట్టి నీవు స్థిరపడిన తరువాత, ఆఫ్టర్ అన్నాడు. ఓకే, ఇఫ్ అనలా. ఒకవేళ నువ్వు స్థిరపడితే అనలా, నువ్వు స్థిరపడతావు, దాని తరువాత సహోదరులను బలపరచమని చెప్పాడు. ఉన్నారు రైట్. ఇప్పుడు పేతురు, అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వద్దురా అమ్మాయిని చేసుకోబాకరా అంటే, ప్రభువా పరలోకం తీసుకురావద్దా ఈ అమ్మాయిని అన్నాడు. నాయన నేను నిన్ను నరకంలో చూస్తానేమో నా డౌట్. ఓకే తెస్తా ప్రభా, ఇంటి పేరు మారుద్దాం, గ్రేస్ అని పెడితే ఎట్లుంటుంది? హెల్ అని పెడతారు నీకు. సో ఇప్పుడు ఈ పైన చూశాడా యేసుక్రీస్తు ఆత్మలో డెవిల్ ఎక్కడి నుంచి వస్తున్నాడో పావును చూసేశాడు. చూసి అప్పుడు పాము దేవుడు అన్నాడు అనమాట. యేసుక్రీస్తు అడిగాడు, అయ్యా లెట్ హిస్ ఫెయిత్ ఫెయిల్ నాట్, అతని విశ్వాసం మాత్రం ఫెయిల్ అవ్వకుండా కాపాడన్నాడు. అనగానే తండ్రి ఏం చేశాడంటే అన్నాడు, పరిశుద్ధాత్మ ఓకే ఐ విల్ టేక్ కేర్ అనింది. అర్థమవుతుందా? ఈలోపు సాతాను, మా వాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, నేను వెళ్ళొస్తాను, తెగ చచ్చిపోతా అంటున్నాడు, ఒకసారి వస్తాను, ప్రాణం పెడదాం అనుకుంటున్నాడు ఈయన కోసం. నీవు ఎలాగూ శోధింతు అని అడిగినప్పుడు, మా వాడు ఉన్నాడు కదా, శోధించక్కర్లేదు, వచ్చి కనపడ్డాడంటే చాలు వచ్చేస్తా అంటాడు. యా, దేవుడికి తెలీదా పేతురు ఏం చెప్తాడో? యేసుక్రీస్తుకి తెలీదా? యా, ఈయన ప్రభువా నీకోసం మరణంనకు జైలుకు కూడా వస్తా అన్నాడు. ఇది వినిందే, నిన్ను శోధించేదే అలా. హలో ఉన్నారా? ఆ ఉద్యోగంకి వెళ్తాను కానీ లంచం మాత్రం తీసుకో. మంచోడు ఒక్కడిని చూపి, ఒక్క మంచి బిడ్డను చూపి కుదిరేదే లేదు అసలు. హలో ఉన్నారా? విశ్వాసితో అవిశ్వాసికి సాంగత్యం ఎక్కడ? క్రీస్తుకి బెలయాలతో సంబంధం ఎక్కడ? విగ్రహానికి నీ దేవుడికి, జీవం కలిగిన దేవుడికి సంబంధం ఎక్కడ? బట్ మనం మనల్ని టెంప్ట్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుంది? సో ఇప్పుడు వాడిని శోధించడానికి నాకు ఇవ్వండి, దేవుడు అతని విశ్వాసం కోసం ప్రార్థన చేశాడు. పేతురేమో గ్రహించలేక ఓకే అప్పుడు యేసుప్రభు అన్నాడు అనమాట, సరే ఒక పని చేద్దాం, కోడి పొద్దున్నే ముమ్మారు కూచు వరకు కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేనెవడనో నువ్వు తెలియదని నువ్వు చెప్తావు అన్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు. మిగతా శిష్యులు మొత్తం అలాగే అనిరి. మీ అక్బర్ గురించి ప్రేయర్ కూడా అవసరంలా, రైట్? ఇతనంటే ఏదో కొంచెం హోల్డ్ చేశాడు, డన్. ఇప్పుడు వెళ్తా ఉన్నారు అందరూ, వాగు దాటి పైకి ఎక్కుతున్నారు అనమాట. పైకెక్కి ఒలీవల కొండకు వెళ్ళేటప్పుడు ఇన్వాల్వ్ అయి పాట పాడుతున్నాడు. ఓకే, వీడు పాడబడినంత ఉండదు వీడి విశ్వాసం అనుకుంటా యేసుక్రీస్తు పైకి వెళ్తా ఉన్నాడు. యో ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి అందరు కూర్చో, ఉండు ప్రభా ఉండు, కూర్చో, నా తర్వాతే దుమ్ము కూడా కూర్చోబేసి. ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళు ఉంటారు, సేవకు వస్తారు, నాయన అనవసరమైన భక్తి శ్రద్ధలు నటించి వాడు ఫస్ట్ వెళ్ళిపోతాడని నాకు అర్థమైపోయింది తెలుసా. ఎవడైనా ఎక్కువ పని చేశాడు అనుకుందాం, అరే బాబు వాడు కొంచెం పని తగ్గిండ్రా అని చెప్తాను. అతను ఎక్కువ మేకులు కొడుతున్నాడు, సీళ్ళు కొడుతున్నాడు, కొంచెం 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 ప్లీజ్ రెడ్యూస్, ఎందుకంటే ఆరంభ స్వరత్వం అది, వెళ్ళిపోతాడు, తెలియదు, రైట్? పైకి వెళ్ళాడు. యేసు అబ్బా వీడు చేస్తున్న ఊడిగా మామూలుగా లేదు,
పేతురు కత్తి ఇదిగో. ఓకే ఓకే, కత్తి తీసుకోమంటే అందరు నెట్టేసి ఈడే తీసుకున్నాడు కత్తి. శోధింపబడాలిగా అంటే చెప్పిన మాట వింటున్నాను నేను దేవుడికి అని అనుకున్నాడు. రైట్. అప్పుడు యేసుక్రీస్తు వీడి అతి తట్టుకోలేక పక్కకెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు అన్నమాట. ప్రార్థన చేసుకుని, నేను నీకు కిందే చెప్పానా నువ్వు శోధింపబడతావని, వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు కల్లా చూస్తే అందరిలో పెద్ద కొరక పేతురుదే. ఓకే అంటున్నాడు. అబ్బా అరే, నేను పైన ప్రార్థన చేసింది ఏంది, నేను వస్తానని ఈయనేమో నీ చుట్టూ తిరిగేదేంటి పరిశుద్ధాత్మ. హలో, తండ్రి నీ ఎడల కరుణ చూపించటం ఏంది, నువ్వు గుర్రు పెట్టి నిద్రపోవటం ఏంది? మీకు అందరికి అర్థం అవుతుందా? హలో, పాము అంటే మనోడు రెక్లెస్, అంటే ఓవర్ కాన్ఫిడెంట్. సరే, ఆ ప్రభువా భయం కొద్ది నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ నాకైతే గ్యారంటీ నీ కొరకు చెరలోనికి మరణమునకు వెళ్ళుదనని నాకు ఆ నమ్మకం ఉందన్నాడు. అయ్యయ్యో, నాకే నమ్మకం లేక ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాడు యేసుక్రీస్తు. రైట్. సో పేతురు అన్నాడు, ప్రభువా ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేవా అన్నాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ఆత్మ ఏమన్నాడు, సిద్ధమే కానీ శరీరము. అర్థమవుతుందా? అర్థం కాలేదా? పేతురు స్పిరిట్ ఈజ్ రెడీ, బట్ నువ్వు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నావు అన్నాడు. నేను అంటుంది మీకు అర్థమవుతుంది కదా? సో ఆత్మ, నీ శోధనకి కావాల్సిన ఆత్మ యేసుక్రీస్తు ప్రార్థన చేసి రెడీగా పెట్టాడు. నువ్వు తీసుకోలేకపోతున్నావు. అది శోధన. హలో, మీరు ప్రార్థించక మునుపే మీ శోధనకి జవాబు రెడీ, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్. నువ్వు అది తీసుకోలేకపోతున్నావు. ఓకే, వచ్చి అప్పటికీ చెప్పాడు ప్రేయర్ చేయి అన్నాడు. ఇప్పుడు శోధన గెలిచే వెపన్ ఏంటి చెప్పండి? ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు శరీరంలోంచి కొంచెం ఎదుగుతావు కాబట్టి, దీన్ని వదిలిపెడతావు కాబట్టి ఆయన రావటానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? శోధన యొక్క ఎండ్ ఏంటంటే ఆ స్పిరిట్ మీలోకి రావటమే. దేవుడు మీకోసం సిద్ధపరిచిన ఆ స్పిరిట్, అది విశ్వాసం అయితే విశ్వాసం, ధైర్యం అయితే ధైర్యం, నమ్మకం అయితే నమ్మకం, ఏదంటే అది, సాక్రిఫైస్ అయితే సాక్రిఫైస్. ఏ కైండ్ ఆఫ్ స్పిరిట్ దేవుడు మీకు రెడీ చేస్తాడో మీ పరిస్థితులకి, ఆ స్పిరిట్ ఆ గివెన్ టైంలో మీరు పొందుకున్నట్టుగా అయితే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ టెంప్టేషన్. ఓకే, మీరు ఆ ఆత్మస్థాయికి ఎదగనంతసేపు శరీరంలో ఉంటారు కాబట్టి సాతాను మిమ్మల్ని దుఃఖపరుస్తాడు, ఏడిపిస్తాడు, చంపుతాడు, విసిగిస్తాడు, శోధనలు, డిప్రెషన్ అన్నిటికీ గురి చేస్తాడు. మీ స్పిరిట్ ఆ లెవెల్కి రైజ్ అవ్వలేదన్నమాట. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థాయికి మీరు ఎదగలేదు కాబట్టి శోధన ఉంది. ఓకే, రైట్. మీలో ఎంతమంది శోధన వస్తే ప్రార్థన చేస్తున్నారు, దేవుడు నా కోసం రెడీ చేశాడు అని మీలో ఎంతమందికి తెలుసు? How many of you are praying? ఇప్పుడు పేతురు ప్రార్థన యేసు నామములో క్యాన్సిల్, డెవిల్ గో, అంటే నువ్వు ఒక ఆయన్ని లోపలికి తెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పేశాడు ఆన్సర్. ఆత్మ సిద్ధమే, ఆయన రావాలనుకుంటున్నాడు పేతురు, కానీ నీ నమ్మకం ఉందే అటువైపు మారలా. నీ నమ్మకం నీ మీద ఉంది, నేను చేస్తా, నేనుంటా, స్వనీతి. మీకు అర్థమవుతుంది? నేనుంటా ప్రభువా, నేను మందు తాగకుండా కూడా ఉంటా అనేది వాడితో పాటు బార్కి వెళ్ళేది. 4 సార్లు వెళ్ళిన తర్వాత వాడు నీకన్నా మందు ఫెలోన్ చేసేది నిన్ను. ఎందుకని? అవి కుదరవు. అర్థమవుతుందా? సో మారేవాడు వేరే ఉంటాడు. రైట్. సో ఇప్పుడు దేవుడు చెప్పాడు,
ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం అని పేతురుతో చెప్పాను, వినలా. రెండోసారి వెళ్ళి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకొని వచ్చాడు, అయిపోయింది. మూడోసారి వెళ్ళాడు, ప్రార్థన రండి వెళుదుమన్నాడు, వీడిప్పుడు విన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సాతాను పట్టి జల్లించవలనని కోరుకొనెను. ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే పేతురుని లోపలేసాడు. లోపలేసి జల్లిస్తున్నాడు. జల్లిస్తే ఏం కిందకు పడాలి చెప్పండి? ప్యూర్ ఫెయిత్, అచంచలమైన విశ్వాసం బయటికి రావాలి. జల్లించాడు, ఏదో కత్తి కింద పడింది, నరికాడుగా. ఇంకోసారి జల్లించలేకే అబద్ధాలు వచ్చినాయి, రైట్? మొత్తం మిగులుతున్నాయి పైన అబద్ధం. ఇంకొకసారి జల్లించాడు, ఒట్టు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. వెరీ గుడ్. అండ్ హీ స్టార్టెడ్ టు కర్స్ హిమ్సెల్ఫ్. నేను గనక అతని ఇదైతే నా కాలు పడిపోను కాక, నా చెయ్యి పడిపో, వద్దులేరా అన్ని అసలు అన్నాడు. నువ్వు ఇప్పుడు ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు? ఇసి యుద్ధం ఎటొచ్చేసింది, వార్ఫేర్ అంతా, పోరాటం అంతా శరీరంలోకి. ఈ అమ్మాయిని తప్పించుకోవాలి, దీన్ని తప్పించుకోవాలి, ఇది తప్పించుకోవాలి, వీడిని తప్పించుకోవాలి, ఇవైంది. నిజం ఇదా? కాదు కదా. మనం ఎట్లాంటి వాటితో ఫైట్ చేస్తున్నాం? ఎవరికి అబద్ధాలు చెప్తున్నాం? రియల్ ఎనిమీ, నిజమైనోడు అనుకున్నాడు. సో పేతురుకి అర్థం కాల. ఎందుకంటే పేతురు విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది కాబట్టి. పేతురు దగ్గర విశ్వాసానికి నాణ్యానికి ఇంకొక వైపు కూడా ఉంది, భయం. ఆ భయం వలన అమ్మో ఎక్కడ చచ్చిపోతానో, దేవుడికి తెలుసు వీడి విశ్వాసం పరీక్షింపబడుతుంది ఇప్పుడు కాదు పేతురు. కానీ చూడండి, మీకు శోధన వచ్చే ముందే శోధనకు అంతం దేవుడు పెట్టేశాడు. పేతురుతో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నువ్వు స్థిరపడిన తరువాత నీ సహోదరులను బలపరచుమని చెప్పాను. అంటే పేతురు నుంచుంటాడని తెలిసి వచ్చిన శోధన నుంచో పెట్టాడు దేవుడు ముందే. మీకు అర్థమవుతుందా? హలో, రైట్? కానీ ప్రాసెస్ మనం ఎంత దూరం డ్రాగ్ చేస్తామా అనేది అక్కడ. మనం శోధనలో ఎంతసేపు ఉంటాం? నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే, దేవుడికి దగ్గర అయితే, డీప్కి వెళ్తే తగ్గిపోద్ది. అదే నువ్వు దేవుడికి దూరం అయ్యే కొద్దీ నిన్ను ఎక్కువ వేపటాలు జరుగుతుంది. అర్థమవుతుందా? సో నా అయిపోయిన తర్వాత పేతురుకి ఒక్కటే తెలియలేదు, ఈ శోధనలలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటా, నేనేమి నమ్మానో దాన్ని అలాగే ఉంచుకోవాలి, నేను కొత్త స్పిరిట్ ఒకదాన్ని పొందుకోవాలి. బట్ హీ డోంట్ నో, అది అతనికి తెలియదు. ఒక శోధనని దాటాలి అని అంటే నా ఆత్మస్థాయి పెరగాలి అని అతనికి తెలియదు. సెకండ్ క్లాస్ పాస్ అవ్వాలనంటే యూ హ్యావ్ టు గ్రో, ఎదగాలి ఆత్మలో. ఎదిగితేనే థర్డ్ క్లాస్. మీకు అర్థమవుతుందా? రైట్? కానీ మనకి థర్డ్ క్లాస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి, అది అలా కుదరదు. దేవుడు శోధనల ద్వారా క్లాసులు ప్రమోట్ చేస్తాడు. హలో, ఉన్నారా? ఒక్క నిమిషం, కొంచెం పక్కకి వెళ్ళేసి వస్తాను. ఎందుకంటే టాక్ అది గుర్తొచ్చింది. అసలు శోధన ఎందుకు తెస్తాడు తెలుసా? మనం ఫస్ట్ వాక్యం చెప్పుకునేటప్పుడు నేను మీకు ఒక మాట చెప్పా, రెండు ఉంటాయి, ఒకటి కృప, ఇంకొకటి మెరిట్స్. మెరిట్ని ఏమంటాం? అంటే మనం బాగా పనిచేస్తే మనకి బహుమానం, రైట్? అంటే దేవుడా, సరే ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబుని సాతాను శోధించాడు. ఇప్పుడు యోబుని శోధిస్తుంది ఎందుకు? అతను యథార్థవర్తనుడు, న్యాయవంతుడనే చెడుతనమును విసర్జించిన వాడు, అట్టివాడు ఒకడు భూమి మీద లేడు అన్నాడు. సో శోధన సాతాను చుట్టుపక్కలన్నిటికీ తెచ్చాడు. ఓకే, ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చాడు, బట్ స్టిల్ అతని బాడీ మీదకి తెచ్చాడు, కానీ అతని ప్రాణం మీదకి తేల. ఓకేనా? సో శోధన ఏమైందంటే, ఉన్నారా? రెడీ? ఇక్కడ నుండి సాతాను ఆ స్పీకర్ నుంచి ఈ కర్టన్ వరకు, ఈ క్లాత్ వరకు, ఫ్రమ్ హియర్ టు హియర్, అక్కడ నుండి ఇక్కడ వరకే సాతానికి దేవుడిచ్చిన డొమైన్. ఉన్నారా? అర్థమవుతుందా?
ఎప్పుడైతే యోబు శోధన గెలిచాడో, రెడీ, దేవుడు అది తీసేసి అక్కడ పెట్టి ఇద్దేసేసి అక్కడెక్కడో పెట్టాడు. నువ్వు వాడి జీవితంలోకి ఇంత దూరం ప్రవేశించకూడదు అన్నాడు. మీ శోధన అంటే మీరు ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించుకోవటం. నీకు 3000 గొర్రెలు, 3000 వెంటలు, కానీ ఇప్పుడు వాడి రాజ్యంలోంచి నువ్వు 10,000. మీకు అర్థమవుతుందా? నీ డొమినియన్ నువ్వు పెంచుకోవటం. శోధన అంటే దేవుడు ఇచ్చేదంటే మన కెపాసిటీని పెంచడానికి. ఓకే, ఒక శోధన వస్తుంది అని అంటేనే సాతాను కోట కూలిపోతుంది అని అర్థం. నీ చుట్టూ వాడు ఒక చిన్న కోట కట్టుంటాడు, నువ్వు వాడి 10 పట్టణాలు ఆక్రమించుకొని ఉంటావు ఆఫ్టర్ ద టెంప్టేషన్. మీకు అర్థమవుతుందా? శోధన అని అంటే నీ రాజ్యాన్ని పెంచటం, నీ ప్రభావం పెంచటం, నీ మహిమ పెంచటం, నీ శక్తి యుక్తులు, నీ స్కిల్, నీ ఎక్స్పీరియన్స్ పెంచటం. మీకు అర్థమవుతుంది? మీ ఆత్మస్థాయి పెంచటం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హూ ఇస్ దాట్? పేతురు. ఓకే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక రాజ్యములు దాని ఎదుట నిలవనేరవని చెప్పాను. అర్థమవుతుందా? సాతాను మీ దగ్గరికి వాడుకున్న సైన్యం మొత్తం వస్తుంటే యుద్ధం మొత్తం గెలిచారు. పాతాళ లోక ద్వారములు, ఇది ఈ పట్టణమా, అది ఆ పట్టణమా, ఈ ఊరోడు మన మీద శోధనకు వచ్చారా? మిగతా 10 పట్టణాలు కూడా తీసుకో. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో జరుగుతుంది అది. మీ దగ్గరికి 4 దెయ్యాలు వస్తే మీరు తీసుకుంటుంది 20,000 మందిని. మీకు అర్థమవుతుందా? ఒకడొస్తాడు, మొత్తాన్ని పట్టుకుంటున్నారు. సో దేవుడు శోధన ద్వారా మీ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాడు. హలో, ఉన్నారా? పేతురు, నువ్వు 12 మందిని స్టేబుల్ చేయి అన్నాడు. భూమి మొత్తం తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అన్నాడు. మీకు అర్థమవుతుంది? సో నీకొచ్చే శోధన యొక్క లెవెల్ నీకు అర్థమైందా? యేసుక్రీస్తును శోధించాడు, తండ్రి గుడి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. పాతాళ లోక తాళపు చెవులు, మరణం యొక్క, మృతుల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉంది. శోధన ఎందుకు వస్తుందంటే పావుని నువ్వు హ్యాండిల్ చేయడానికి. అర్థమవుతుందా? పావుని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నావు అంటే విషయాన్ని మనం ఇంకో దానికి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, మన అడ్వాంటేజ్కి తిప్పొచ్చు పావుని. మీకు అర్థమవుతుందా? పాము ఉండాలి, లేకపోతే ఎలా? వాడు మారు మనసు పొందినట్లు వాడిని నేను సాతానుకు అప్పగించి తిని అన్నాడు. ఎస్, వాడి శరీరము, వాడి క్రియలు నశించిపోఉన్నట్లు వాడిని వాడుకోవాలి. క్రైస్తవులకు అంత తెలియలేదు. సరే, సో మీకు అర్థమవుతుంది కదా? శోధన ఏం చేస్తుంది? మనల్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎందుకనంటే నీ విశ్వాసము తొలగిపోకుండా నేను నీ కొరకు ప్రార్థించానన్నాడు. ఇప్పుడు సాతాను జల్లించేటప్పుడు అతనుకున్న నా అనే ఫీలింగ్ మొత్తం పోయి ప్యూర్ ఫెయిత్ కింద పడ్డప్పుడు ఆ ప్యూర్ ఫెయిత్ శోధించినోడు తట్టుకోలేడు. నిజమైన విశ్వాసం బయటకు వస్తుంది. ఆ నిజమైన విశ్వాసం పేతురు స్థాయి దాటి పేతురు లోపలికి ఆత్మసిద్ధమే ఆ వ్యక్తిని లోపలికి తెస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇతను ఏ శోధన అయితే ఎంతమందినైతే తీసుకొని వచ్చి నీ మీదకి యుద్ధానికి రావాలనుకున్నాడో, ఇక్కడున్న ఆత్మ వాళ్ళందరినీ నీ స్వాధీనం పరిచే ఆత్మ నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చేది. మీకు అర్థమవుతుందా? సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించిన అన్నాడు. ఓకే, సో ఇవి జ్ఞానులకును వివేకులకును మరుగు చేసి పసిపాలులకు నువ్వు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాడు. అంటే అసలు పరలోకాన్ని సాతాన్ని గెలవటం అనేది ఎంత నాలెడ్జో, పరలోకంలో సంతోషించే అంత నాలెడ్జ్. హలో, ఉన్నారా? రైట్. సో ఇప్పుడు పేతురు ఆత్మ వెయిటింగ్. అబ్బా, పేతురుకి ఇంకా అర్థం కాల. సో ఆత్మ హెల్ప్ చేసింది అనమాట పేతురుకి. యేసుక్రీస్తు చనిపోగానే వీడు ఎక్కడో పోయి ఏడుస్తా కూర్చున్నాడు. డిప్రెషన్ అంట. అబ్బా, ఈ డిప్రెషన్ ఉంటే కష్టమే. మీకు అర్థమవుతుందా? ఈ డిప్రెషన్ పీపుల్ తోటి అసలు చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. ఇప్పుడు ఆయన ఒక్కడే సముద్రం ఒడ్డును కూర్చొని సముద్రంలోకి రాళ్ళు వేస్తున్నాడు. ఇక్కడేమో ప్రార్థన చేసాం. అంటే ఇతనంటే డీప్ అసలు ఎందుకో చేసిందే పనికి మాలిన పని, ఏదో సాధించామనుకుంటాం. మళ్ళీ మీకు అర్థం, ఆయన్ని అప్పనంగా ఇచ్చేసాడు కదా. కోడి టెంప్టేషన్కి తట్టుకోలేకపోయాడు, కుక్కో ఆపలేకపోయాడు. మళ్ళీ
ఊహ్, ఈ అసలు వాళ్ళని అసలు మామూలుగా అందుకు నేనేం చేస్తాను తెలుసా, ఎవడైనా డిప్రెషన్లో ఉన్నాడు అనుకున్నాం, వాడి గురించి ప్రార్థన మానేస్తాను తెలుసా. వాడు ఇంకొంచెం వ్యాపాలని ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తా సమస్య చెప్పారు అనుకో, ఈ కిడ్ని అసలు గుర్తుపెట్టుకోను. ఈ ఆక్రందన వినపడాలి నాకు వీళ్ళ దగ్గర నుంచి. ఆక్రందన తర్వాత నిమ్మడం అయిపోయి నాకు ఎప్పుడు బ్రదర్ ఆన్సర్ గుడ్, వెరీ గుడ్. యాడ్ అవటం మానేయాలి. లేకపోతే ఇయ్యటానికి ఆయన రెడీగా ఉంటే నీ డ్రామా ఆర్టిస్ట్ పనులన్నీ చేసి డిలే చేసుకొని, ఇప్పుడు పేతురు చేసేదంతా భయంకరమైన నటన కదా ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, అవునా కాదా? అప్పుడు యేసుక్రీస్తు నేను కూడా తిరిగి లేశాను, పేతురు దగ్గరికి వెళ్ళాడు, చూడు అన్నాడు, చూసా అన్నాడు, మళ్ళీ ఆయన పాటికి ఆయన ఉన్నాడు. మీకు అర్థం అవుతుందా? చూడు ఇదిగో అన్నాడు, గోడలో నుంచి వచ్చాడు, అబ్బా. ఫస్ట్ పేతురుకే కనిపించాను, అందరు వచ్చి మేము ప్రభువుని చూసి దింపారు, నేను కూడా చూసి అంత స్పెషల్ ఏందిరా అనుకున్నాడు. ఎదగలేకపోతుంది, తన విశ్వాసం ఇంకా శరీరంలో ఇరుక్కుపోయింది. మీకు అర్థమవుతుందా పరిస్థితి? దీన్ని చూడటమే ఇంకా పాము 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 అనే భయపడుతున్నాడు. హలో, నీకు ఒకటి తెలియలా, ఆ నాలెడ్జ్ లేదు. సో యేసుక్రీస్తు ఏంటంటే నేను తిరిగి లేశాను. యేసు ప్రభు అతనికి పరిచర్య చేయటం ద్వారా, వాక్యము ద్వారా ఏమైందంటే కళ్ళు తెరుచుకోవటం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ పరిశుద్ధాత్మ లోపలికి రాలా. యు ఆర్ రెడీ. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, యూ పీపుల్ ఆర్ రెడీ, అంతవరకే. ఓకే. అప్పుడు యేసుక్రీస్తు నేను మిమ్మల్ని ఎక్కడి దాకా తాగలనంటే, మిమ్మల్ని వాక్యం వినేదాకా, మీకు గ్రహింపు వచ్చేదాకా తేగలను, కానీ ఆయన రాడు. ఆయన ఎప్పుడు వస్తాడని అంటే, మీరు ప్రార్థన చేయ మొదలుపెట్టినప్పుడు. నువ్వు ఎప్పుడు గెలుస్తావంటే యూ హ్యావ్ టు ప్రే టు రిసీవ్ ద స్పిరిట్. అప్పుడు ఆయన వాళ్ళకి సీక్రెట్ చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నా, మీరు ప్రార్థన చేయండి, తండ్రి వలన వినిన వాగ్దానం నేను మీకు కుమ్మరిస్తా. ఓకే ప్రభువా, వీళ్ళు ఇప్పుడు 10 రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు ఈ స్పిరిట్ ఈజ్ రెడీ. శరీరంలోంచి, దిగుల్లోంచి, బాధల్లోంచి బయటకు వచ్చాడు. వచ్చి ఇలా బతకూడదు, ఇలా ఉండకూడదు అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? సో డిఫీటెడ్, ఓడిపోయాడా లేదా? దేవుడు లేని జీవితం, రైట్? ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే ఎంతమందికి సువార్త చెప్పాడు? 3,000 మంది కన్వర్టెడ్. ఓకే, వాళ్ళకి ధైర్యంగా చెప్పాడు యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని. మీకు అర్థమవుతుందా? అయితే హలో, అగైన్ మళ్ళీ టెంప్టేషన్. అందరూ పిలిచారు, మీరు ఈ నామమును బట్టి బోధించకూడదు. మీకు అర్థమవుతుందా? అప్పుడు పేతురుకి ఈ క్లాస్ నేను ముందే పాస్ అయ్యా. ఆ క్లాస్ ఏంటంటే, ఏది జరగవాలని దేవుని హస్తమో, ఏది జరగాలని దేవుని సంకల్పమో ముందు నిర్ణయించిందో, దేవుడు పని చేస్తుంటాడో, పరిశుద్ధాత్మ రెడీగా ఉంటాడో, అప్పుడు నాకు శోధన వస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరి మన మీదకి వస్తారు. సాతాను వాళ్ళకి కలిగిన వాళ్ళందరితో వస్తాడు. అప్పుడు నేను ఏం చేయాలంటే, అగైన్ ఐ హ్యావ్ టు ప్రే టు రిసీవ్ మోర్ స్పిరిట్. ఇంకొంచెం ఎక్కువ ఆత్మలో ఎదగాలి. అప్పుడు పేతురు వెళ్ళి శిష్యులతో చెప్పాడు, ఇదిగో పిలాతు, ప్రధాన యాజకులందరూ నన్ను బెదిరించి పంపారు, రైట్? ఏం చేద్దాం? వి నో ద ఆన్సర్. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ వాళ్ళని మళ్ళీ నింపెను. ఇప్పుడు బహుధైర్యముగా వాళ్ళు సువార్త ప్రకటించారు. ఎప్పుడు ఇదే శోధన, బి ఫిల్డ్. శోధన వస్తుందంటే మీరు శరీరంలో ఉండటం మానేసి ఆత్మలోకి ఎక్కగలగాలి. మీకు అర్థమవుతుందా? అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే దీన్ని మీరు చంపగలిగారో, ఇన్ ద సెన్స్ ఎలాగ చెప్పాలంటే, దీనిలో నుంచి ఆత్మలోకి ఎదగగలిగారో త్రూ ప్రేయర్. ఇప్పుడు సాతాన్ని బంధించి ఫైట్ చేసి నో, మీకు ఇంకొక ఆయన కావాలా. ఆయన ఎప్పుడూ సిద్ధం. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్, ఆయన రెడీ. ఆయన తీసుకోవటంలో మీరు రెడీ కాదు.
మీకు ఒక కొత్త ఆత్మ, నూతనమైన స్పిరిట్, నూతనమైన మైండ్ రావాలి. మీకు ఆ మనసు, ఆ ఆత్మ రాకుండా గెలవాలన్నప్పుడు నీ సొంత ఎఫర్ట్స్, దానితోటి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని నువ్వు గెలవలేవు నీ శరీరంతో. అపవాదిని, స్పిరిట్ని ఫ్లెష్తో మనం ఎదుర్కోలేం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను చర్చ్లో ఎన్ని చూశానంటే, నేను ఫస్ట్లో నేను మీ లెవెల్ నుంచే వచ్చాను. ఒక దెయ్యం ఉందనుకుందాం, యేసునామం రా బయటికి అన్నాం అనుకుందాం, వస్తున్నా అమ్మో కాలుతుందా, అప్పుడు వెంటనే నేను నాతో ఉండేవాళ్ళు, నేను కొంచెం వివేకి, ఓకే బ్రెయిన్ ఉంది నాకు, అందుకని పక్కన నుంచునేవాడిని. ఇదేందో నన్ను పొగుడుతుంది, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పొగడతలేవు, తిట్లేదప్ప, కాబట్టి పొగడత అనేది అంత ఈజీగా ఎక్కదు మాకు. కాబట్టి పక్కనుంటే మిగతా అబ్బా కాలిపోతురా, వీళ్ళందరూ పొగిడే, అబ్బా నేను కొట్టే కొట్టుడికి కాలిపోతుందని, అది డ్రామా వేస్తుందని వీళ్ళకి తెలియదు. దేవుని అమ్మ వద్దు నేను వెళ్ళిపోతున్నాను ఏమనొద్దు, దానికి వీడు పడతాడని అది చూస్తూ ఉంటుంది. అది వీడికి తెలియదు. హలో అబ్బా ఈ పాస్టర్ ఎంత పవర్ఫుల్, వద్దు అంటుంది అని. అరే వద్దు లేదు, ఉండు లేదు, నాకు వీటన్నిటితో సంబంధం లేదు, నీ తెలుగుతో అసలు పని లేదు. యు ఆర్ ఎ స్పిరిట్ అండ్ ఐ హ్యావ్ టు సాల్వ్ ఇన్ స్పిరిట్. అర్థమవుతుంది కదా? కలిపోతున్నా అబ్బా బాబు అది అన్నా, ఇది స్నేక్ స్పిరిటా? కాదు, కాకరకాయ. అన్నా ఇది లయన్ అన్నా, అది చిరుతుపులి. పిచ్చి ఎందుకు ఇన్ని బాధలు? యేసుక్రీస్తు ఇక్కడ నుంచున్నాడు, ఏం పేరు అన్నాడు, నేను చాలామంది పేరు కూడా చెప్పలా, సేనా అని. సరే వెళ్ళిపోండి అన్నాడు, హాలిడేస్ ఇచ్చాడు, వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఒక దెయ్యం పట్టింది, శిష్యులంతా రా యేసునామం అన్నారు, వాడు చాంద్ర రోగం అన్నారు కదా, లునటిక్. తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇది వీడికి సంభవించేప్పుడు బాల్యము నుండే. అప్పుడు ఆయన మూగమైన చెవిటి దయ్యమా, వీడిని వదిలి మళ్ళీ రావద్దని నీకు ఆజ్ఞాపించున్నాను. అప్పుడు అది కింద పడి దొరలాడి అని నురుగ్గార్చి, నేనంటే నీకెన్ని భక్తి శ్రద్ధలు అని యేసుక్రీస్తు అనుకున్నాడా? అది ముందు కూడా అదే చేసింది, కింద పడి అని నురుగ్గారి. పేతురు వర్కౌట్ అవుతారా, ఇంకొంచెం స్పీడ్ పెంచు, వాట్ ఈస్ దిస్? ప్రార్థన టంగ్స్ అంటే మనోడు చిక్కి ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది ప్రేయరా? మీరు ఇంకొక వ్యక్తిని అర్థం చేసుకోవాలి, అతని దగ్గర నుంచి తీసుకోవాలి, ఒక మనిషిని లోపలికి తెచ్చుకోవాలి. ఇది ఒక పర్సన్. మీకు అర్థమవుతుంది? డెవిల్ అనేవాడు ఒక వ్యక్తి, పవర్తో కాదు సాల్వ్ చేసేది, మీరు ఎదగటంతో. వాడిలాగానే ఉంటాడు, వాడు మారడు. మీరు పక్కకి వెళ్ళిపోవాలి, మీరు ఎదగాలి. అబ్బా ఫైర్ 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 తగ్గలు పడిపోతుంది, చైనే పుట్టిద్ది. ఎంతసేపు రా ఈ ఫైర్, వీడేంద్రా బాడని. మీకు తెలుసా ఈ బాధలన్నీ? పాపం మీరు ఎవరు దెయ్యం వెళ్ళగొట్టలేదు కాబట్టి మీకు తెలియదు, అనుభవం అయింది. ఓకే, గోడ జారిపోయింది, రా బయటికి గొంతు పోయింది, ఇవన్నీ పోయి తర్వాత వీడు ఎలా అసలు సాతాను డీల్ చేసేదట? ఏమిలే, అసలు వాడు ఉంటే కదా అన్నాడు. ఓ ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యేసుక్రీస్తు ఉన్న తర్వాత వాడు ఎందుకు ఉంటాడు? as simple as that. పాముల్ని పట్టుకుంటారు, ఏమీ కాదు, బికాస్ వి గ్రేటర్ దెన్ దట్. మీకు అది అర్థమైపోతుంది. ఆ ఆత్మకి మీరు ఎదిగినప్పుడు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంతేగా ప్రతి కనపడ్డ ప్రతిదానికి అబ్బో ఇది పవర్ఫుల్ డెవిలే, ఇది ఎట్లా, ఇదేంటంట, ఇది కాస్మోరా అంట, ఇది ఏందో షాకిని డాకిని రేయొద్దు. నేను ఖాళీ, నేను నీ పేర్లు ఎవడు అడిగాడు అసలు? మీకు అర్థమవుతుందా?
అంటే నేను ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? దెయ్యం మీలో మీ క్రైస్తవ్యం ఎంత ఉందో పరీక్షించాలంటే ఒక డెవిల్ని వెళ్ళగొట్టి చూడాలి మీరు కూడా సరదాకి. అర్థమైంది. ఒకరోజు ఒక ఆమె ఒక డెవిల్ పట్టినోడిని వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాడిని అందరూ మోకాళ్ళు లేపించారు. ఓకే, అంటే సాతాన్ అంటే ఆయనకి మోకాళ్ళు వేసిద్ది కదా, మోకాళ్ళే అన్నారు. అది వేయిలా, వీళ్ళే వంచి కూర్చోబెట్టారు. సరే, మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత వాడు ఎందుకో నొప్పి వచ్చిందో ఏమో వాడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దూనె పొయిటా ఉంటే కొట్లో ఉన్నది మొత్తం పోసారు వాడి మీద. పోసి పారాచూట్ అది ఇది హిమాలయ ఎవ్రీథింగ్. ఒక పట్టుకొని రే రా బయటికి అనింది. వాడెటు చూసి ఏ పాపి నువ్వు చేసింది చెప్పనా. అంతటా తన మనస్సాక్షి చేత గద్దింపబడినదే కాముగా. ఇదంతా నేను డెవిల్ని నేర్చుకునేటప్పుడు ఇంకా వాడిని ఏం చేశాడంటే ప్రమోద్ నా దగ్గరకి తీసుకొచ్చాడు రూమ్లోకి. వచ్చాడు, వాడిని నేను చూశాను, నన్ను వాడు చూశాడు. ప్రమోద్ వీడి తీసుకెళ్ళిపో, వీడి దగ్గర లేదన్నాను. అన్నా ఇప్పుడు వీడి బండి మీద నుంచి దూకేస్తే తేటం చాలా కష్టమైంది. లేదని చెప్పాను కదా, ఇస్ ఫ్రీ. లేదు ఎందుకు లేదు డోంట్ ఫైట్ ద డెవిల్. అసలు అది ఆన్సరే కాదు, మీరు ఓడిపోతారు. నేను నిజం చెప్తాను. వాడు ఉన్నాడని మీరు అంగీకరించడం, పాముకు విషం ఉందని మీరు తెలుసుకోవటం. విషయానికి మీ దగ్గర విరుగుడు ఉన్నప్పుడు విషము లేదు. ఒక శోధనకి అసలు లేదు ప్లేస్. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద స్పిరిట్. మీ ఆత్మీయ ఎదుగుదల మీరు చూసుకోవాలి. కానీ శత్రువు ఎంత బలము మీకేం పని? మీకు అర్థమవుతుందా? స్ట్రైట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఎదగాలి, విశ్వాసం పెంచుకోవాలి. ఓన్లీ దిస్. ఎన్నైతే ఏంటి, అదైతే ఏంటి, ఇవన్నీ వచ్చేది నీ దగ్గర ఉన్న దానికే కదా. డోంట్ చేంజ్ యువర్ ఫోకస్. ఓకే, అటు ఇటు అవ్వకూడదు. స్థిర విశ్వాసము గలవారై వానిని ఎదిరించుడి, వాడు మీ అద నుండి పారిపోనని చెప్పాడా లేదా? సో విశ్వాసమందు స్థిరులై. ఓకే, సో ఇది స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక శోధన, ఒక టెంప్టేషన్ వచ్చిందంటే హ్యావ్ టు గ్రో స్పిరిచువల్లీ. మీరు ఆత్మ సంబంధంగా ఎదగాలి. వాక్యం ఎంత చదివినా అది మీకు నాలెడ్జ్ ఇస్తుంది, అండర్స్టాండింగ్ ఇస్తుంది, ఒక దగ్గర పెడుతుంది, కానీ దింపలేదు లోపలికి. అందుకే సకల విధములైన ప్రార్థన అన్నాడు. ఆత్మయందు అన్ని విధములైన ప్రార్థన చేస్తా మెలకువగా ఉండడు అన్నాడు. ఓకే, ఎప్పుడైతే మనం ప్రేయర్ చేస్తామో మన కోసం వెయిట్ చేస్తున్న ఆ స్పిరిట్ మనం పొందుకుంటాం. ఓకే, ఇంకంతే. పేతురు ఇంకా పాత వ్యక్తి కాదు. ఓకే, మరణం అంటే నేరుగా వెళ్తున్నాడు దాని మీదకి. ఇంక నుంచి పాతాళలోక ద్వారములు ఏడుంటే ఆ ద్వారాల మీదకి వెళ్తాం, కానీ అవి మనల్ని వెంటబట్టం, మనం వస్తాం. అది ప్రాబ్లం. ఇంక నుంచి మీకు అర్థమవుతుంది అనుకుంటా. శోధనకి మనము దగ్గరికి వెళ్తాం, కానీ మన దగ్గరికి శోధనలు రావటం ఉండదు. ఎందుకంటే మన ప్రమోషన్స్ అవి. అర్థమవుతుంది? లేచి నుంచుందాం. అంటే నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభా. వాళ్ళు వెళ్తున్న ప్రతి త్రోవలో తండ్రి, ప్రతి చీకటి, ప్రతి ట్రాప్లో బిడ్డలను బయటికి తీసుకుందామని తండ్రి. మాకు ఒక ఉత్తరవాది పరలోకంలో ఉన్నాడు. ఆయన మా గురించి విజ్ఞాపన చేస్తాం. మాకెట్లా ఉత్తమంగా అడగాలో, బయటికి రావాలో తెలియదు, కానీ నువ్వు మా కోసం మంచే నియమించావు. నీ ఆత్మని కొలత లేకుండా మాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక ప్రభువా, నువ్వు సిద్ధపరిచింది వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోకానికి మాత్రం కాదు, వాళ్ళు శోధన గెలిచినప్పుడు నీ దగ్గర వాళ్ళు బహుమానం పొందుకుంటారు. ఎన్ని సిలువలో అన్ని ప్రమోషన్స్ నీ దగ్గర నుంచి. కనుక వాళ్ళ మీద ఉన్న ప్రతి కాడి, ప్రతి సిలువను జ్ఞాపకం చేసుకోమని, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళకి నువ్వు నేర్పించమని, నీ ఆత్మ సహాయం దయచేయమని తండ్రి. సాతాను వాని మోసంలోంచి ప్రతి వ్యక్తిని నువ్వు బయటికి తీసుకుంటామని వేడుకొంచున్నాను. వాళ్ళ పరిస్థితులకి వాళ్ళు కూడా కారణం కాదు, నువ్వు వాళ్ళ ఎదగాలనుకున్నావు కనుక నువ్విచ్చే ఆ బహుమానం పొందినట్లుగా వాళ్ళు పరిగెత్తడానికి వాళ్ళ స్పిరిట్ని నువ్వు ఎంపవర్ చేయమని, బలపరచమని, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచమని, ప్రతి శోధనని
జయించి నీ ఎదుట నుంచోబెట్టుకోమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.